జీకే ఫస్ట్ స్టాండర్డ్. జీకే అంటే జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అంటే సామాన్య జ్ఞానాన్ని. జ్ఞానం అంటే నాలెడ్జ్. ఫస్ట్ సెట్ క్వశ్చన్స్. గివ్ వన్ వర్డ్. గివ్ వన్ వర్డ్ అంటే ఇక్కడ కింద ఇచ్చింటారు, దానికి ఒక్క పదంలో సమాధానం రాయాలి. ఫస్ట్ క్వశ్చన్. హీ కట్ అవర్ హెయిర్. సియుటి. కట్ అంటే కట్ చేసేది. ఎవరు హెయిర్ కట్ చేస్తారు? బార్బర్. బార్బర్ అంటే వెంట్రుకలు కత్తిరించే మనిషి. రిపీట్. హీ కట్స్ అవర్ హెయిర్. బార్బర్. హీ కట్స్ అవర్ హెయిర్. బార్బర్. బార్బర్ అంటే క్షౌరికుడు. రిపీట్. హీ కట్స్ అవర్ హెయిర్. బార్బర్. నెక్స్ట్ క్వశ్చన్. హీ గ్రోస్ క్రాప్స్. ఫార్మర్. హీ గ్రోస్ క్రాప్స్ అంటే ఎవరు పంటను పండిస్తారు? క్రాప్ అంటే పంట, గ్రోస్ అంటే పెంచేది. హీ గ్రోస్ క్రాప్స్. ఫార్మర్. ఫార్మర్ అంటే రైతు. రిపీట్. హీ గ్రోస్ క్రాప్స్. ఫార్మర్. ఫార్మర్ అంటే రైతు. హీ గ్రోస్ క్రాప్స్. ఫార్మర్. హీ గ్రోస్ క్రాప్స్. ఫార్మర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. మహాత్మా గాంధీ. మన దేశానికి పితామహుడు ఎవరు? మహాత్మా గాంధీ. ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిచ్చా అని. స్వాతంత్ర పోరాడినందుకు మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని పిలుస్తారు. రిపీట్. ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. మహాత్మా గాంధీ. ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. మహాత్మా గాంధీ. ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈజ్ కాల్డ్ యాజ్ చాచా. నెహ్రూ. నెహ్రూ అంటే ఆయన కూడా స్వాతంత్ర పోరాటంలో పోరాడని ఆయప్ప, అందుకే ఆయప్పని చాచా అని పిలుస్తారు. రిపీట్. ఈజ్ కాల్డ్ యాజ్ చాచా. నెహ్రూ. ఈజ్ కాల్డ్ యాజ్ చాచా. నెహ్రూ. ఈజ్ కాల్డ్ యాజ్ చాచా. నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. డాక్టర్. అంటే మన హెల్త్ని ఎవరు కేర్ చేసుకుంటారు అంటే, జబ్బు వస్తే ఎక్కడ పోతాం? డాక్టర్ దగ్గరికి. సో ఆయన చూసుకుంటాడు కాబట్టి సమాధానం డాక్టర్. రిపీట్. ఈ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. ఈ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. డాక్టర్. రిపీట్. ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. డాక్టర్. నెక్స్ట్ సెట్. మ్యాచ్ ఇట్. మ్యాచ్ అంటే ఇక్కడ ఒకటి ఇచ్చారు, దానికి మనం మ్యాచ్ చేయాలి. రిపీట్. టాప్ రూట్. టాప్ రూట్ అంటే చెట్టుకి కొమ్మ, పై కొమ్మ. దీనికి సమాధానం మెయిన్ రూట్. టాప్ రూట్, మెయిన్ రూట్. ఇవి మెయిన్ అనమాట చెట్టుకి. టాప్ రూట్, మెయిన్ రూట్. రిపీట్. టాప్ రూట్, మెయిన్ రూట్. మెయిన్ అంటే ముఖ్యమైన అంగం, అది చెట్టు కొమ్మ. టాప్ రూట్, మెయిన్ రూట్.
నెక్స్ట్ లీవ్స్, కిచెన్ ఆఫ్ ద ప్లాంట్. లీవ్స్ అంటే ఆకులు, కిచెన్ ఆఫ్ ద ప్లాంట్ అంటే ప్లాంట్కి చెట్టుకి అక్కడే తయారవుతుంది ఫుడ్. కిచెన్ అంటే ఫుడ్ అక్కడే తయారవుతుంది కదా, వంట గది అని. లీవ్స్ అక్కడ తయారవుతుంది ఫుడ్. ఎట్లా? సూర్యుని వెలుగు తీసుకొని ఆకులు ఫుడ్ తయారు చేస్తాయి. అటు నుంచి చెట్లు ఫుడ్ తయారు చేసుకొని పెరుగుతాయి. రిపీట్, లీవ్స్, కిచెన్ ఆఫ్ ద ప్లాంట్. లీవ్స్, కిచెన్ ఆఫ్ ద ప్లాంట్. నెక్స్ట్ కౌ. కౌ ఏమిస్తాయి? మిల్క్. కౌ మిల్క్. రిపీట్, కౌ మిల్క్. కౌ మిల్క్. కౌ మిల్క్. హెన్. హెన్ అంటే కోడి పెట్ట. హెన్ ఏమిస్తాయి? గుడ్లు ఇస్తాయి. సో హెన్ ఎగ్స్. రిపీట్, హెన్ ఎగ్స్. హెన్ ఎగ్స్. హెన్ ఎగ్స్. నెక్స్ట్ ఫిష్, జిల్స్. ఫిష్ అంటే చేప. జిల్స్ అంటే మొప్పలు, ముక్కని. ముక్కు మనకి ముక్కు ఎట్లో జిల్స్ అట్లా. జిల్స్ అంటే మొప్పలు అని. సో అట్నుంచి గాలి తీసుకుంటుంది నీళ్ళలో నుంచి ఫిష్. నీళ్ళలో ఎట్లా ఊపిరాడుతుంది? జిల్స్తో నుంచి ఊపిరాడుతుంది. జిల్స్. రిపీట్, ఫిష్ జిల్స్. ఫిష్ జిల్స్. ఫిష్ జిల్స్. హెయిర్. నెక్స్ట్ క్వశ్చన్, హెయిర్ అంటే గాలి. బ్రీత్ అంటే గాలితో ఊపిరాడతాం అన్నమాట. సో రిపీట్, హెయిర్, బ్రీత్. హెయిర్, బ్రీత్. హెయిర్, బ్రీత్. నెక్స్ట్ సెట్, చూజ్ ఇట్. ఇక్కడ బ్రాకెట్ ఇచ్చినారు, అవి చూసుకొని మనం రాయాలి. నెక్స్ట్ నంబర్ 1, హాటెస్ట్ సీజన్ ఈజ్ సమ్మర్. హాటెస్ట్ అంటే వేడిగా ఉండే కాలం ఏది? సమ్మర్. సమ్మరే వేడి ఉండేది. రిపీట్, హాటెస్ట్ సీజన్ ఈజ్ సమ్మర్. రిపీట్, హాటెస్ట్ సీజన్ ఈజ్ సమ్మర్. హాటెస్ట్ సీజన్ ఈజ్ సమ్మర్. నెక్స్ట్, హిందూస్ వర్షిప్ ఇన్ ఎ టెంపుల్. హిందూస్ అంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని. హిందూస్ వర్షిప్ ఇన్ ఏ టెంపుల్. గుడి, దేవస్థానంలో. వర్షిప్ అంటే పూజ చేసేది. దేవుని ఎక్కడ పూజిస్తారు అంటే టెంపుల్లో. ముస్లిమ్స్ మసీది, క్రిస్టియన్స్ చర్చ్లో. అట్లా హిందూస్ టెంపుల్లో. రిపీట్, హిందూస్ వర్షిప్ ఇన్ ఏ టెంపుల్. హిందూస్ వర్షిప్ ఇన్ ఏ టెంపుల్. హిందూస్ వర్షిప్ ఇన్ ఏ టెంపుల్. నెక్స్ట్, టీచర్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. ఎక్కడ పని చేస్తుంది టీచరు? వర్క్స్ అంటే పని. ఎక్కడ చేస్తుంది? స్కూల్లో. డాక్టరు హాస్పిటల్లో. అట్లా. రిపీట్, టీచర్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. రిపీట్, టీచర్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. టీచర్ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. నెక్స్ట్, బిగ్గెస్ట్ కాంటినెంట్ ఈస్ ఏషియా. ఖండం, ఆఫ్రికా, అమెరికా ఖండం అని ఖండాలు ఉంటాయి భూమిలో. అది ఏది పెద్ద ఖండం అంటే ఏషియా. ఏషియా అంటే భారత. దాంట్లో ఎన్ని దేశాలు ఉంటాయి? రిపీట్, బిగ్గెస్ట్ కాంటినెంట్ ఈస్ ఏషియా. బిగ్గెస్ట్ కాంటినెంట్
ఈజ్ ఏషియా. బిగ్గెస్ట్ కాంటినెంట్ ఈజ్ ఏషియా. బిగ్గెస్ట్ కాంటినెంట్ ఈజ్ ఏషియా. నెక్స్ట్ డాష్ వర్క్స్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్లో ఎవరు పనిచేస్తారు? పోస్ట్ మ్యాన్. రిపీట్. పోస్ట్ మ్యాన్ వర్క్స్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్. పోస్ట్ మ్యాన్ వర్క్స్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్. పోస్ట్ మ్యాన్ వర్క్స్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ సెట్ మిస్సింగ్ లెటర్స్. కంప్యూటర్ చూసుకోవాలి. COMP కంప్యూటర్. COM కమ్ PUTR ప్యూటర్. కంప్యూటర్. రిపీట్. కంప్యూటర్. కంప్యూటర్. మౌస్. మౌస్ అంటే కంప్యూటర్లో ఒక మౌస్ ఉంటుంది కదా, అది ఎలక అవుతుంది. మౌస్. రిపీట్. మౌస్. మౌస్. మానిటర్. మానిటర్ అంటే టీవీ లాగా ఉంటుంది కదా, అది కంప్యూటర్కి ల్యాప్టాప్కి అంతా ఉంటుంది కదా టీవీలా, అది మానిటర్. రిపీట్. మానిటర్. 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 నెక్స్ట్ ప్రింటర్. జెరాక్స్లోని ప్రింట్ చేస్తారు కదా, అదే ప్రింటర్ అంటాం. ప్రింటర్. రిపీట్. ప్రింటర్. 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 నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ చేయాలి. ఇక్కడ మదర్ తెరేసా. మదర్ తెరేసా అంటే ఒక ఆమె సోషల్ యాక్టివిస్ట్, నర్స్ తర బీదోళ్ళకంతా మంచి చేసేదంట ఆయమ్మ. రిపీట్. మదర్ తెరేసా. మదర్ తెరేసా. మదర్ తెరేసా. దివాళీ. దివాళీ అంటే లైట్స్. దివాళీ అంటే జ్యోతులన్నీ పెడతాం కదా, దీపంతులని. సో అందువల్ల దివాళీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటాం. రిపీట్. దివాళీ లైట్స్. దివాళీ లైట్స్. దివాళీ లైట్స్. నెక్స్ట్ రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ అంటే ఢిల్లీలో ఉండే ఒక పెద్ద ఫోర్ట్ అనమాట. అక్కడే స్వాతంత్రం అంతా పోరాడేవాళ్ళంట. రిపీట్. రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్. గోల్డెన్ టెంపుల్. నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ అంటే ఈ సిక్కులది సింగ్ అంటారే వాళ్ళది ఒక టెంపుల్ ఉంది. అది ఏంటితో కట్టినారు? గోల్డ్తో కట్టినారు. సో అందువల్ల గోల్డెన్ టెంపుల్ అంటారు. రిపీట్. గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆమె. రిపీట్. ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెట్. హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ రెయిన్బో? అంటే దెర్ ఆర్ 7 కలర్స్ ఇన్ ఏ రెయిన్బో. ఎన్ని కలర్స్ ఉంటాయి రెయిన్బోలో? 7 కలర్లు. సో దెర్ ఆర్ 7 కలర్స్ ఇన్ ఏ రెయిన్బో. రిపీట్. హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ రెయిన్బో? హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ రెయిన్బో? There are 7 colors in a rainbow. Repeat. There are 7 colors in a rainbow. There are 7 colors in a rainbow. Next question.
వాట్ గివ్స్ అస్ లైట్ అండ్ హీట్? వాట్ అంటే ఏది, లైట్ వెలుగు మరియు శాఖం ఏది ఇస్తుంది? సూర్యుడు. సో రిపీట్, వాట్ గివ్స్ అస్ లైట్ అండ్ హీట్? వాట్ గివ్స్ అస్ light and heat? Answer, repeat, the sun gives us light and heat. The sun gives us light and heat. Next question, what is our flag called? Flag అంటే మన ధ్వజం, జెండా ఏమంటారు? తిరంగం, జెండా అంటాం. రిపీట్, వాట్ ఈస్ అవర్ ఫ్లాగ్ కాల్డ్? వాట్ ఈజ్ అవర్ ఫ్లాగ్ కాల్డ్? కాల్డ్ అంటే ఏమని పిలుస్తాము? ఆన్సర్, రిపీట్, అవర్ ఫ్లాగ్ ఈస్ కాల్డ్ త్రిరంగా. అవర్ ఫ్లాగ్ ఈస్ కాల్డ్ త్రిరంగా. అవర్ ఫ్లాగ్ ఈస్ కాల్డ్ త్రిరంగా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద మిడల్ కలర్ ఇన్ అవర్ ఫ్లాగ్? మధ్యంలో ఉండే రంగు ఏది మన జెండాలో? వైట్. సో రిపీట్, విచ్ ఈస్ ద మిడల్ కలర్ ఇన్ అవర్ ఫ్లాగ్? Which is the middle color in our flag? Answer, repeat, the middle color in our flag is white. Middle అంటే మధ్యం. The middle color in our flag is white. Repeat, the middle color in our flag is white. Next question, why do we wear cotton cloths in summer? అంటే కాటన్ క్లాత్లు అంటే కాటన్ బట్టని ఎందుకు వేసుకుంటాము సమ్మర్లో? సమ్మర్లో కాటన్ బట్టలు వేసుకుంటే కూల్గా ఉంటుంది, తంపుగా ఉంటుందని కాటన్ బట్టలు వేసుకుంటారు. సో రిపీట్, వై డు వి వేర్ కాటన్ క్లాత్స్ ఇన్ సమ్మర్? వై డు వి వేర్ కాటన్ క్లాత్స్ ఇన్ సమ్మర్? Because. Answer, because, repeat, because cotton cloths keep us cool in summer. Because, repeat, because cotton cloths keep us cool in summer. Next question, which is our national song? మన నేషనల్ పాట ఏది? నేషనల్ యాంథమ్ వచ్చేసి జనగణమన. నేషనల్ సాంగ్ వందే మాతరం, వందే మాతరం అని వస్తుంది అది. రిపీట్, విచ్ ఈజ్ అవర్ నేషనల్ సాంగ్? నేషనల్ యాంథమ్ వేరే, నేషనల్ సాంగ్ వేరే. Repeat, which is our national song? Answer, repeat, Vande Mataram is our national song. Vande Mataram is our national song. Vande Mataram is our national song.